కాబట్టి దూరం ఉంది. ఇటుపక్కగా ఉంటే సీసీటీవీ కొంత అర్థమయ్యేది, లేదు కాబట్టి అందుకనే వాళ్ళు ప్లాన్ చేసుకొని సీసీటీవీ లేని ప్రాంతంలోనే వాళ్ళు ముందుగానే స్కెచ్ చేసుకొని అక్కడే కొట్టారు. ఈ రెడ్ కారే అసలుదే అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమైందంటే చంద్రబాబు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నాడు. చంద్రబాబు దీని మీద విచారణకు ఆదేశించాడు. నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన మాట్లాడాడు దీని గురించి. అట్లాగే డీజీపీని కూడా ఆదేశించాడు. అట్లాగే అనిత వంగలాపూడి అనిత హోమ్ మినిస్టర్ కూడా ఈయన ఆదేశించినట్టుగా ఆమె కూడా నిన్న చెప్పింది. అట్లాగే లోకేష్ కూడా దీని మీద నజర్ పెట్టాడు. దీని విషయం తేల్చాలని ఇచ్చేశారు. ఎందుకంటే చంద్రబాబుకి ఒక ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ముస్లింలు చంద్రబాబుని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇస్తున్న ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేశారు. ఏప్రిల్ 2న ఆందోళన కూడా పిలిపించారు. నేషనల్ లెవెల్లో ముస్లిం సంఘాలు చంద్రబాబుని అటు నితీష్ని గట్టిగా ప్రెజర్ చేస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ వక్ఫ్ బిల్లుని ఆమోదిస్తున్నారు. అక్కడ వక్ఫ్ బిల్లు కానీ వీళ్ళిద్దరూ వ్యతిరేకిస్తే మోడీకి ధైర్యం ఉండదు. సో వీళ్ళిద్దరి మీద ప్రెజర్ పెడుతున్నారు. అక్కడ నితీష్ ఇచ్చే ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేశారు, ఇక్కడ చంద్రబాబు ఇచ్చే దాన్ని బాయ్కాట్ చేశారు. దాంతోపాటు దేశవ్యాప్త ఆందోళన కూడా ఏప్రిల్ 2న పిలిపించారు. అందులో భాగంగా ఇక్కడ కూడా జరగబోతుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ఆల్రెడీ మైనారిటీస్ ముస్లిం పాపులేషన్ వ్యతిరేకిస్తుంది, ఇప్పుడు క్రిస్టియన్ పాపులేషన్ కూడా వ్యతిరేకిస్తే ఆయనకి ఇబ్బందులకు వెళ్తామని చెప్పి చంద్రబాబు దీని మీద సీరియస్గా ఇమ్మీడియట్గా ఇచ్చేశారు. మామూలుగా అయితే ఫస్ట్లో ఇది జరిగి మార్నింగ్ 11కి అలాగా ఫైండ్ అవుట్ చేశారు. జరిగింది నైట్ 11కి వీళ్ళ ఫ్రెండ్ అక్కడ జనగామ రోహన్ అని అతను ఇచ్చాడనమాట కంప్లైంట్. దాన్ని బేస్ చేసుకొని వెళ్ళారు. ఎందుకంటే తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అది ఇదని. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఈ డెడ్ బాడీ, ఈ బైక్ ఇదంతా కనపడింది. సో దాని తర్వాత వాళ్ళు ముందుగానే ఏంటంటే ఇది యాక్సిడెంట్గా తేల్చేశారు పోలీసులు. దాంతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రాజమండ్రి అంతా నిండిపోయింది. క్రిస్టియన్ సంఘాలు అనేక మంది ప్రేయర్స్ చేయడం ద్వారా నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా ఫస్ట్ అయితే తెలుగుదేశం మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. సోషల్ మీడియాలోనే ఇది వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా బాగా వైరల్ అయిపోవడం, ఆయన పాస్టర్ ప్రవీణ్ వీడియోలంతా బయటికి రావడం, ఆయనకు వ్యతిరేకమైన ట్రోల్స్ అంతా ఒక్కసారిగా రావడం, దీంతో ఇది ఒక పెద్ద ఇష్యూగా అయిపోయింది. దీన్ని నేషనల్ వైడ్గా కూడా కొన్ని ఛానల్స్ అవి కవర్ చేయడంతో చంద్రబాబుకి ప్రెజర్ వచ్చింది. అంటే మైనారిటీస్ మనకు దూరం అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా లేకపోతే అని చెప్పి చంద్రబాబు దీన్ని విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా రెడ్ కారు ఎవరిది అనేది ప్రధానంగా తేల్చే పనిలో పడ్డారు. అట్లాగే ఆ 12 నిమిషాల్లోనే ఏం జరిగింది, ఈ 12 నిమిషాలు కీలకం అని చెప్తున్నారు. 11:30 నుంచి 11:42 వరకు నైట్లో. సో ఇక్కడ ఏం జరిగింది కానీ తెలిస్తే మనకి ఇతని ఆ రెడ్ కారు కొట్టినట్టుగా ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రెడ్ కారు మీదనే మిగతావన్నీ కూడా పాస్ అయిపోయినాయి. రెడ్ కారు మాత్రం కొంత అంటే ఒక బండికి తగిలినాక కొద్దిగా స్లో అయిపోయి మళ్ళీ వెళ్తుంది కదా, అలాంటి ఒక ఇది కనిపిస్తుంది అనేది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్లో వస్తుంది. సో దీనివల్ల ఇప్పుడు పోలీసులు కూడా దీని మీద క్లియర్గా రెడ్ కార్ ఎవరిది మిగతా, ఎందుకంటే రెడ్ కార్ని కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. రోడ్లో టోల్స్ ఉన్నాయి కాబట్టి టోల్ దగ్గర ఫుటేజ్ ఉంటుంది. ఆ ఫుటేజ్లో రెడ్ కార్లో ఆ టైంలో ఎక్కువ ఏమి ఉండవు కాబట్టి ఎన్ని ఉన్నాయి చూసుకొని ఆ టైం కరెక్ట్గా మ్యాచ్ అయినా ఆ టైం చూసుకొని ఆ నెంబర్ కూడా అక్కడ టోల్లో నమోదై ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ ద్వారా కారు ఎవరిది అనేది పట్టుకోవడం, అప్పుడు ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, అక్కడ కారు ఏమైనా తగిలిందా, ఆ కారుని పరిశీలిస్తే కూడా తెలుస్తుంది. ఎందుకంటే కారు కానీ కొట్టుంటే ఒకవేళ ఇమ్మీడియట్గా వాళ్ళు ఏమన్నా దాన్ని రిపేర్ చేస్తుంటే చెప్పలేం, కానీ ఎంతో కొంత అయితే ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంది. రిపేర్ చేస్తుంటే కూడా ఎక్కడ రిపేర్ చేస్తుంటారు ఏంటి అనేది కూడా ఆరా తీసే అవకాశం ఉంది. సో వాళ్ళు ఏమన్నా, ఎందుకంటే ఖచ్చితంగా డెంట్ అయ్యిండే అవకాశం ఉంది, ఇబ్బంది అయ్యిండే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ వేగంతో కొట్టుంటారు కాబట్టి. సో ఇవన్నీ పరిశీలించి దాని ద్వారా కారు కొట్టిందా లేకపోతే మిగతా 5 వెహికల్స్ ఏవి అవేమన్నా చేస్తే ఇవన్నీ కూడా విచారించడానికి పోలీసులు అయితే బృందాలుగా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 5 బృందాలు రంగంలో దిగే. సో ఇది ప్రధానంగా అనమాట. అంటే ఇప్పుడు ఆ టైంలో వెళ్ళిన ఈ 5 వెహికల్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అందులో రెడ్ మీద